ఈరోజు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే మా ప్రీతమ నాయకుడు జనసేన పార్టీ అధ్యక్షుడు, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అయినటువంటి మా పవన్ కళ్యాణ్ గారు, అలాగే రోడ్లు భవనాల శాఖ మంత్రి, పంచాయతీరాజ్ శాఖ మంత్రి అయినటువంటి కళ్యాణ్ గారు తోటి వాకలపూడి గ్రామ పంచాయతీకి 89 లక్షల రూపాయలు గ్రాంట్ శాంక్షన్ చేయడం జరిగింది. 89 లక్షల రూపాయలతోటి ఇక్కడ మార్కెట్ సెంటర్ దగ్గర నుంచి, వాకలపూడి మార్కెట్ సెంటర్ దగ్గర నుంచి హైవే కనెక్టివిటీకి లాస్ట్ టైం వేసిన మొక్క కాక బ్యాలెన్స్ మిగిలిపోయినటువంటి మొక్క 3.75 విడితే 375 మీటర్ల పొడుగున వేయడం జరుగుతూ ఉంది. అట్లాగే ఇప్పటి వరకు మొదటి విడతగా ఈ రోడ్లో 26 సిసి రోడ్లు, ఇందులో రెండో విడతగా 8 సిసి రోడ్లు ఇవ్వడం జరిగింది. రెండు కలిపి 4,15 లక్షల రూపాయలు ఎన్ఆర్జీఎస్ ద్వారా ఇక్కడ కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. అట్లాగే డ్రింకింగ్ వాటర్ గురించి ఆర్డబ్ల్యూఎస్ ద్వారా 1,07 లక్షల రూపాయలు ఖర్చు పెట్టడం జరిగింది. సురక్షితమైన మంచినీరు ఇవ్వాలి అనేటువంటి నినాదంతో కేంద్ర ప్రభుత్వం మోడీ గారి యొక్క ఆశీస్సులతో ముఖ్యమంత్రి గారి యొక్క ఆలోచన మేరకు ఇవాళ 1,07 లక్షల రూపాయలు, 37 లక్షల రూపాయలు డ్రింకింగ్ వాటర్ నిమిత్తం కనిపెట్టింది. అలాగే జేజీఎం ద్వారా 2,32 లక్షలతో 2 ఓహెచ్ఎస్ఆర్ ట్యాంకులు, 2 అలాగే పైప్ లైన్లు, ట్యాప్లు ఇవ్వడం జరిగింది. అలాగే వాటర్ గ్రిడ్ ద్వారా 2 ఓహెచ్ఎస్ఆర్ ట్యాంకులు 1,59 లక్షల రూపాయలతో 2 ఓహెచ్ఎస్ఆర్ ట్యాంకులు ఇవ్వడం జరుగుతుంది. మొత్తం 7,29 లక్షల రూపాయలు ఈ సంవత్సరం చిల్లరలో వాకలపూడి గ్రామం మీద అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరిగిందని చెప్పి చాలా గర్వంగా మా నాయకులిద్దరూ మాకు ఇచ్చినటువంటి ఈ నిధులు కానీ, ఈ అవకాశం కానీ, ప్రజలకు సేవ చేసే అవకాశం ఇచ్చినందుకు వాళ్ళిద్దరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈ కూటమి ప్రభుత్వంలో ప్రతి ఒక్క పని కూడా కూటమిలో ఉన్న నాయకులందరూ కలిసికట్టుగా మేము పనిచేసుకుంటా ముందుకు వెళ్తా ఉన్నాం. మరింత అభివృద్ధి ఈ సంవత్సరం మరింత అభివృద్ధి తెచ్చుకోవడానికి మరీ ఇవాళ 6 కోట్ల చిల్లర ఒకటి, 5 కోట్ల చిల్లర ఒకటి ఎన్ఆర్జీఎస్ ద్వారా అని, అలాగే 12 కోట్ల పంచాయతీరాజ్ ద్వారా అని, అలాగే 5 కోట్ల చిల్లర ఆర్ఎన్బి ద్వారా అని రోడ్ల నిమిత్తం తీసుకురావడం జరిగింది. అలాగే వాటర్ గ్రిడ్ కింద 24 ట్యాంకులతోటి